యాంకర్. ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. టాపిక్ చెప్పే ముందు ఈ రోజు ఎంతో స్పెషల్ డే. సో మన తెలుగు వారందరూ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే శ్రీరామనవమి. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. ఈ పండుగని మీరందరూ ఎంతో సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేసేద్దాం. టాపిక్ ఏంటంటే లైక్ మన పేరెంట్స్ మనల్ని ఇష్టపడతారు, మనం మన పేరెంట్స్ ని ఇష్టపడతాం. మనకంటూ కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కొక్క రిలేషన్, ఏ రిలేషన్ అయినా కానివ్వండి రిలేషన్ అయితే ఉంటుంది. సో రిలేషన్ లో మనం ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు వెళ్ళి వేరే ఒకరితో మాట్లాడుతుంటే అసలు ఓర్చుకోలేము. పొజిటివ్నెస్ వచ్చేస్తుంది. వెంటనే అడిగేస్తాము, కోపాడతాము, తిడతాము. ఎందుకు మాట్లాడుతున్నావు, తనతో నీకేం అవసరం, నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అని చెప్పేసి ఇట్లా అరుస్తూ ఉంటాం అనమాట. సో దాని మీద చెప్దామని వచ్చేసాను. ఇప్పుడు పొజిటివ్నెస్ అనేది మనం చూపిస్తాము. అవతలి వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ మనం వాళ్ళని అనుమానిస్తున్నాం అనుకుంటారు. అనుమానిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, నేను నిన్ను అనుమానించట్లేదు, నువ్వు నాకే సొంతం కావాలని ఒక చిన్న స్వార్థము, నువ్వు నాతో ఉన్నంతసేపు నువ్వు ఎవరితోని మాట్లాడకూడదు, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా నేను ఒప్పుకోను అనే ఒక చిన్న స్వార్థం ఉంటుంది. కానీ దానిని అనుమానం అనే పేరు మాత్రం ఎప్పుడు పెట్టకండి ఏ రిలేషన్లో అయినా. లైక్ ఎందుకంటే మన పేరెంట్స్ ఇప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అని. సో దానిని మనం వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ అనుకోవాలి, కానీ మన మీద అనుమానం అని ఎప్పుడు పేరెంట్స్ అని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అడిగినప్పుడు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి. సో పేరెంట్స్ కి ఇట్లా లేదు, ఇట్లా వెళ్తున్నాను అంతే అని చెప్పండి. అది అడిగినప్పుడు ఎందుకు ఊకే ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికని అడుగుతూ ఒకరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని అలా చూస్తావు. నేనంటే నీకు నమ్మకం లేదా, అనుమానిస్తున్నావా నన్ను, లైక్ కూతురు మీద నమ్మకం లేదా, ఇట్లా కొన్ని డైలాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరికి. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే పేరెంట్స్ మన మీద కేర్ చూపిస్తారు, ప్రేమిస్తారు, కానీ అనుమానం అనేది ఎప్పటికీ ఉండదు. ఆ నమ్మకం చాలానే పెట్టుకుంటారు మన మీద. వాళ్ళకి మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొంత నమ్మకం ఉంటుంది. సో అవి మనం ఎక్కడ దాటి తప్పు చేస్తామో అని ఒక చిన్న భయం ఉంటుందేమో, కానీ అనుమానం అయితే ఎప్పుడు ఉండదు. అండ్ ఏ రిలేషన్ లో ఫ్రెండ్ కానీ ఇంకా రిలేషన్స్ కి వచ్చేసరికి మనం ఎవరినైనా ఫ్రెండ్ గా కానీ పేరెంట్స్ దగ్గర ఏమో మనం అట్లా మాట్లాడతాం, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా రిలేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు పెళ్ళైన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పోయి నార్మల్ గా క్యాజువల్ గా వేరొకరితో మాట్లాడుతున్నా వెంటనే భార్యకి పొజిటివ్నెస్ వచ్చేస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎవరామె ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది. ఎవరైనా సరే కామన్ కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు. అక్కడ ఏంటి నువ్వు ఆ హస్బెండ్ వచ్చేసి భార్యలో చూడాల్సింది ఏంటి, వైఫ్ లో. నేను అది చెప్తే అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి, లేదు అట్లా కాదు ఇట్లా కాదని. దాన్ని ఏం నువ్వు నన్ను అనుమానిస్తున్నావా ఏంటని తిరిగి ఇతను కూడా రియాక్ట్ అయితే అది ఇద్దరికి మంచిది కాదు. ఎందుకంటే తన వల్ల వీళ్ళ రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తిను పొజిటివ్నెస్ తోటి అడిగినా సరే తను అనుమానం అనే పేరు పెట్టకుండా నా మీద ప్రేమతో అని అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు, ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మేమిద్దరిమే కలిసి ఉండాలనుకుంటారు. ఈ పాప వెళ్ళి ఇంకొకరితో మాట్లాడినా లేకపోతే వాళ్ళు వచ్చి ఒకరితో మాట్లాడిన ఒప్పుకోరు, దాన్ని కూడా అట్లాగే చూస్తారు. ఏంటి నువ్వు నన్ను వదిలేస్తున్నావా, నేను కదా బెస్ట్ ఫ్రెండ్, నాతోనే మాట్లాడాలి ఏంటని చాలా పొజిటివ్నెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పొజిటివ్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అది మనం ఇష్టపడ్డ వాళ్ళు మనతోనే ఉండాలి, మనతోనే మాట్లాడాలి, ఏదైనా సరే మనతోనే షేర్ చేసుకోవాలని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. కాబట్టి దానిని ప్రతి ఒక్కరు గౌరవించండి. తనుకి నా మీద ఉన్న ప్రేమ వల్ల అలా మాట్లాడుతుంది అనుకోండి, అంతేకాని దానికి అనుమానం అనే పేరు పెట్టి ఎప్పుడు తప్పుగా చూడొద్దు. వీలైనంత మటుకు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి వాళ్ళని కూల్ చేయడానికి ట్రై చేయండి. ఏదన్నా సరే పర్ఫెక్ట్ గా నిజం చెప్పండి. ఎందుకంటే అబద్ధం చెప్పినా సరే రిలేషన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు ఇవాళ అబద్ధం చెప్పి తప్పించుకున్నా రేపు నీకు నిజం అంటూ ఒక రోజు బయట పడుతుంది కంపల్సరీ. నువ్వు చెప్పకపోయినా ఎవరో ఒకరు చెప్తారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే నిజాలే చెప్పండి, అన్ని అబద్ధాలు మాత్రం ఎప్పుడూ చెప్పి ట్రై చేయకండి. ఎందుకంటే ఇవాళ అబద్ధం చెప్పి సంతోషంగా ఉంటావు, కానీ తర్వాత నిజం తెలిసిన రోజు ఇవాళ సంతోషపడిన దానికన్నా రెండింతలు ఎక్కువ బాధపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రిలేషన్ అయినా సరే మ్యాక్సిమం నిజం చెప్పి అన్ని నిజాలే చెప్పి ఏదైనా సరే ట్రూత్ అండ్ డేరీగా ఉండాలి. నిజం చెప్తే అర్థం చేసుకుంటది అని యువతల పర్సన్ కూడా ఉండాలి.
కాబట్టి అర్థం చేసుకునే పర్సన్ అయి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఇష్టపడుతుందంటే మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఇష్టాలు, ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడేటప్పుడు మీ ఇష్టాలు ఏంటి, మీ కష్టాలు ఏంటి అని తెలుసుకొని మ్యాక్సిమం అన్నిటిలో పాల్పంచుకోవడానికే ట్రై చేస్తుంది. ఏ రిలేషన్లో అయినా అంతే ఉంటారు అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేమకే వాల్యూ ఇవ్వండి, ప్రేమ అని అనుకోండి. రిటర్న్ క్వశ్చన్ చేసినప్పుడు నా మీద అనుమానం అని ఎవ్వరూ రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే అక్కడ ప్రేమ నాకే దక్కాలని ఒక చిన్న స్వార్థం ఉంటుంది, కానీ అనుమానం ఎప్పటికీ ఉండదు. వన్స్ ఒక్కసారి అనుమానం వచ్చిందంటే రిలేషన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరు నిజాలు చెప్పి ఏ రిలేషన్ అయినా సరే సంతోషంగా ఉండాలని ఈ శ్రీరామనవమి నుంచి మీరు ఎప్పటి వరకు ఎలాగ ఏదైనా తప్పులు చేస్తుంటే ఇలాంటి విషయాల్లో ఇకనైనా కరెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కటి నిజాలు చెప్తూ రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా, ఎవరు బాధపడకుండా అందరు సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఏ రిలేషన్ అయినా మీరు ఇష్టపడే వాళ్ళు కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కానీ ఒక్కటే చెప్తాను. సో అందరూ ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది, అనుమానం అని చూడొద్దు. అలాగే ప్రతి ఒక్కటి నిజాలే చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే కదా రిలేషన్స్ అనేవి నిలబడతాయి, లేకపోతే ఎక్కువ శాతం రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అలాగే చాలా మందికి జాయింట్ ఫ్యామిలీస్ ఇష్టం ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఓకే, జాయింట్ ఫ్యామిలీస్ లేని వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఉంటే బాగుండని కలలు కంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు నా అనుకొని ఒక 10 మంది వచ్చి ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి మరొకసారి మీ అందరికి, మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ శ్రీరామనవమి. సో చూసారు కదా నేను మాట్లాడిన టాపిక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుశంకర్, థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.